ఓం నమ శివాయ. శివమహాపురాణం. మన్మధుడు శివుడిపై దండెత్తి పరాభూతుడగుట. అరుంధతి చరిత్రం విన్న మునిగణాలలో కలకలం బయలుదేరింది. పదే పదే సంధ్యాదేవిని, ఆమె తప పరిపక్వత పరిణామ రూపమైన అరుంధతీమూర్తిని భావించుకున్నారు. పదే పదే మనసులోనే నమస్కరించుకున్నారు. పంచలాత్మకమైన సంధ్య, ఆదరణీయ ఆనందాయని అయిన అరుంధతి వీరి శ్రవణానుకంపనం తగ్గాక రతీదేవి కథను కొనసాగించమని కోరారు. చెప్పసాగాడు సూతుడు. మన్మధుడు పుట్టినప్పుడు జరిగిన తతంగం, శివుడు వచ్చి మందలించడం, తామంతా తెప్పరిల్లడం, అప్పట్లో అలా ఏదో అయిపోయినా తర్వాత ఆ విషయం గుర్తువచ్చినప్పుడల్లా గుండెలు కలుక్కుమనేవి బ్రహ్మదేవుడికి. ఏదో ఆడపిల్ల మీద మోజుపడ్డ మాత్రాన శివుడు అలా సభా మధ్యలో తనని మందలించటం కంటకింపుగా ఉండేది. ఇంతకీ మూల కారణము ఆ శివుడు పెండ్లి పెటాకులు లేకుండా నిత్య విరాగిలా తపోలంపడుడై పోవడమే అనుకున్నాను. ఆ శివుడికి కూడా ఒక్కసారి స్త్రీ సంపర్కం కలిగితే అప్పుడు తెలుస్తోంది కామోసరైపోవడం ఎంత మామూలు విషయమో అని అనుకున్నాడు. ఉన్నపళంగా రుద్రుడికి కామం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే మన్మధుణ్ణి శివుడి మీదకి ప్రేరేపించాడు. వెళ్ళాడు మన్మధుడు, వచ్చాడు మన్మధుడు. ఆ రుద్రుడు చెల్లించడం లేదని చెప్పాడు. తన దగ్గరే శస్త్రాలే గాని అస్త్రాలు లేకపోవడమే ఓటమికి కారణం అన్నాడు. అస్త్రాలు ఇప్పించమని బ్రహ్మను కోరాడు. ఏ కలనున్నాడో బ్రహ్మ మన్మధుడికి అస్త్రాలను మాత్రం ఇయ్యలేదు. ఇవే ఇచ్చి ఉంటే ఈ ప్రపంచం ఏమైపోయేదో. ఒట్టి పూల బాణాలతోటే జగజట్టీలైన యుగుల్ని సైతం మట్టి కరిపించేస్తున్న మన్మధుడికి అస్త్రాలు కూడా తోడైతే సృష్టి మొత్తంలో కామకార్యం తప్ప మరో సంగతే ఉండేది కాదు. అస్త్రాలు ఇవ్వలేదు కానీ మన్మధుడి ద్వారా శివుణ్ణి గెలవడం ఎలాగా అని మాత్రం తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడే బ్రహ్మ హృదయం నుంచి వసంతుడు ఆవిర్భవించాడు. పుట్టటయే తానున్న పరిసరాలన్నీ మలయ మారుతాలతో, సుగంధ పరిమళాలతో, కొంగత్త సోయగాలతో అందగింపజేశాడు. అక్కడ వాళ్ళ హృదయాలన్నీ ఆహ్లాదమయం చేశాడు. అతన్ని చూసి బ్రహ్మ ఆనందించాడు. అతగాడిని మన్మధుడికి తోడి ఇచ్చాడు. వసంతుడు తోడుంటే మన్మధుడికి పని మరింత తేలికవుతుందని బోధించి మరోసారి మహేశ్వరుడిపైకి పంపించాడు. వెళ్ళారు మదన వసంతులు. వచ్చారు మదన వసంతులు. ఆ మహాభావుణ్ణి కాముకుణ్ణి చేయడం తమ వల్ల కాలేదని చెప్పుకుని తలలు వంచుకున్నారు. వసంతుడితో కలిసి వెళ్ళి మన్మధుడు మరోసారి ఓడిపోవుట, శివుడి స్థాణుత్వానికి, తన పన్నుగడ నీరు కారిపోవడానికి, విషమశరుడి వైఫల్యమానికి, వసంతుడి పనికి రాకపోయినందుకు ఉసూరుమన్నాడు చతుర్ముఖుడు. అలా కాసేపు నిట్టూరుస్తూనే ఉండిపోయాడు. అదిగో ఆ నిట్టూర్పులోంచి జన్మించాయి కొన్ని గణాలు. పుట్టడమే మారయ భేదము బేదయ అని అరుస్తున్నారు. పటాహ కాహళాది వాద్యాలు మోగిస్తున్నారు. వాళ్ళని చూసి దక్షాదులు మదన వసంతులు కూడా ఆశ్చర్యపోయారు. హే దాత, ఎవరు వీళ్ళు, ఎందుకు పనికి వస్తారు అని అడిగారు. నాయన, జన్మించుతూనే మారాయ అని అరుస్తున్నారు కనుక వీళ్ళకి మారగణాలని పేరు పెడుతున్నాను. వీళ్ళందరూ మన్మధుడి అనుచరులై ఉంటారు. కాముడి పని సులువు చేసి పెట్టేందుకే పుషయుక్తులవుతారు అని చెప్పి కందార్ప ఈసారి వసంతుడితో పాటు ఈ మారగణాలని కూడా చేర్చుకుని ఆ చిచ్చుకంటివాడి సంగతి చూసి రావయ్యా అని ఆజ్ఞాపించాడు. తప్పో ఒప్పో తండ్రి చేసింది చెయ్యడమే గాని ఎదురు చెప్పేవాడు కాడు. అంచేత మళ్ళా బయలుదేరారు మదనుడు. తరలి వెళ్ళారు. మదన వసంత మారగణాలు మరలి వచ్చారు. మదన వసంత మారగణాలు ఇంకో ఇంత బలంతో వెళ్ళిన ఆ భర్గుణ్ణి మాత్రం
పైగా సమాధించి సమాధి చాలించినప్పుడు విప్పుకున్న ఆయన కళ్ళు నిప్పుగుండల్లా కనిపిస్తుంటే కాలి బూడిదైపోతామేమో అని భయం వేస్తోందని మనవి చేసుకున్నారు. బ్రహ్మ విష్ణుమూర్తిని సలహా అడుగుట. 4 తలకాయలు బాదుకున్నాడు నలువ. నారాయణమూర్తి, తండ్రి ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా నాకు అనుకున్నాడు. అనుకోవడం తడువుగా శ్రీ మహావిష్ణువు కోసమై ప్రార్థనలు చేయసాగాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు చటుక్కున ప్రత్యక్షమయ్యాడు. కుమారా పద్మగర్భ, అంత దీనంగా ప్రార్థిస్తున్నావు, ఏమి ఆపద వచ్చింది నాయనా అని ప్రశ్నించాడు వాత్సల్యంగా. ఏ ఒక్కటి దాచలేదు ఆ సరస్వతీనాథుడు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా చెప్పేశాడు. ఏ విధంగానైనా సరే ఆ కాలకంఠుణ్ణి కామకునిగాను కాంతాదాసునిగాను మార్చేయాలి. అందుకు మార్గం నువ్వే చెప్పాలి అని వేడుకున్నాడు. ఔరౌరా అంటూ ముక్కును వేలేసుకున్నాడు మురారి. గతంలో ఒకసారి శివుడు రుద్రుడు తన పూర్ణావతారమని ననుసరించి మాయయే ఒక భాగం ఉమాగా అవతరించి రుద్రాణి అవుతుందని చెప్పి ఉన్నాడు కదా. అందుచేత ఇదంతా శివసంకల్పమే తప్ప మరొకటి కాదని నిశ్చయించుకున్నాడు. ఆ మాత్రం ధైర్యం లభించాక దేవి గురించి తప్పించు, దక్షుణ్ణి కూడా తప్పించమను అని చెప్పి ఉపదేశించవలసింది ఉపదేశించి అంతర్ధానమైపోయాడు అంబుజనాథుడు. దక్షుడు తపస్సు చేయడం, అమ్మవారు అనుగ్రహించడం. విష్ణువు వెళ్ళిపోగానే దక్షుడికి కబురు పెట్టాడు స్రష్ట. వచ్చాడు దక్షుడు. జగజ్జనని అయిన మహామాయను గురించి తప్పించు, నీ కుమార్తెగా అవతరించమని అర్జించు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ. తక్షణమే పాలకడలి ఉత్తర తీరాన్ని చేరి మహామాయకై తప్పించసాగాడు దక్షుడు. ఇక్కడ బ్రహ్మ తపస్సు మొదలుపెట్టాడు. ఆపద్బాంధవ ఆ తల్లిపైగా అమ్మ మనసు కదా ఆమెది. తల్లి అనుకోవడం ఆలస్యం, ఏం నాయనా అంటూ వచ్చేస్తుంది. అటువంటి బ్రహ్మ అంతటి వాడు బాసీపట్లం వేసుకుని తపస్సుకు కూర్చుంటే రాదా మరి? రానే వచ్చింది. ఎప్పుడూ లేనిది ఇలా నా కోసం తపస్సు చేస్తున్నావేమిటి? ఏం కావాలి నీకు అని అడిగింది. తల్లి ముందు దాపరికాలేముంటాయి కనుక అన్నీ చెప్పేశాడు. ఎటొచ్చి శివుణ్ణి కాముకుణ్ణి చెయ్యాలి అని చెప్పకుండా శివుడికి కళ్యాణం జరగాలి కదా అన్నాడు. అంతే. అంతటి అమ్మవారు ఆలోచనలో పడ్డారు. రుద్రుణ్ణి చెలింపచేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఆలోచించగా ఆవిడికి కూడా ఇదంతా శివసంకల్పంగానే తోచింది. అందువల్ల సరేలే ప్రయత్నిస్తాను అని అదృశ్యమైపోయింది. అక్కడి నుంచి సరాసరి దక్షుడికి సాక్షాత్కరించింది. ఏం కావాలో కోరుకోమంది. దక్షుడు ఆమెకు ప్రదక్షిణ నమస్కారం ఆచరించి, అమ్మ నా కూతురువై దాక్షాయినిగాను, రుద్రపత్నివై రుద్రాణిగాను నన్ను అనుగ్రహించాలి, అదే నా కోరిక అన్నాడు. అలవోకగా నవ్వుకుంది అమ్మవారు. ఆస్తు అంతర్ధానమైపోయింది. అమ్మవారు వరం ఇస్తే ఈ ఆలస్యం ఏముంటుంది? తపోదీక్ష నుండి ఇంటికి తరలివచ్చి ఆశిక్ని నామిని అయిన వీరిని అనే భార్యతో విహరించాడు దక్షుడు. ఆమె నెల తప్పింది. ఒకానొక సుముహూర్తంలో ఆ వీరిని గర్భాన జగన్మాత అయిన మహామాయ ఆవిర్భవించింది. లోకాలు ఆనందించాయి. బ్రహ్మ విష్ణాదులు అంతా వచ్చారు. బారులు తీరి నిలబడ్డారు. శృతి శిఖరాలు సైతం అందుకోలేని ఆ మహామాయ పాదాలను సృశించారు. పుట్టినందుకు ఫలితం దక్కిందని అందరూ అనుకుంటుంటే తన పట్టుదల నెరవేరిందని బ్రహ్మ ఆనందించాడు. మరో సుముహూర్తాన సత్యస్వరూపిణి అయిన ఆ సతీదేవి యొక్క బాలికా రూపానికి ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు. లోక వ్యవహారార్థం విష్ణాదులందరూ వెళ్ళి దీవించారు. ఉమ ఎదుగుతోంది. పసినాటి నుండి పశుపతి లీలల్నే వింటూ మననం చేసుకుంటూ క్రీడిస్తూ పెరిగింది. యుక్త వయస్సు అయ్యింది. బ్రహ్మదేవుడు వెళ్ళి ఆమె సందర్శనం చేసుకున్నాడు. అవతార కారణం గుర్తు చేసి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఆమె మరింత దృఢంగా శివపూజ ఆరంభించింది. సతీదేవి ఆచరించిన నందావ్రతం ఆశ్వీజమాసంలో నందా తిథి అయిన ప్రతిపదయందు శంకరుణ్ణి భక్తితో అర్చించింది.
గూఢోదనం నివేదించింది. కార్తీక చతుర్దశి నాడు భక్ష్యాలను పాయసాలను నివేదించి సేవించింది. మార్గశిర బహుళాష్టమి నాడు జయవలు నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామిని ఆరాధించింది. పుష్య శుక్ల సప్తమి నాడు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుంది. ఆ మర్నాటి రాత్రివేళ పొలగం నివేదనగా పురారిని పూజించింది. మాఘ పౌర్ణమి నాటి రాత్రంతా జాగరం చేసి 4 యామాల్లో బిల్వపత్రాలతో అర్పించింది. చైత్ర శుక్ల చతుర్దశి నాడు మోదుగు పువ్వులు దవనముతో ముక్కంటికి కొలువు ఇచ్చింది. వైశాఖ శుద్ధ తదినాడు నువ్వులతో చేసిన పదార్థాన్ని యవల అన్నాన్ని శివుడికి నైవేద్యం పెట్టింది. ఆ నెలంతా తాను మాత్రం పాలు మొదలైన గవ్యాలతో మాత్రమే గడిపింది. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి రాత్రి శివుణ్ణి బృహతి పత్రాలతో పూజించి నూతన వస్త్రాలు సమర్పించింది. తాను మాత్రం నిరాహారంగా ఉండిపోయింది. ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు శివపూజ చేసి నల్లబట్టలు సమర్పించింది. శ్రావణ శుక్ల అష్టమి చతుర్దశి తిథులు రెండింటా కూడా శివార్చన చేసి యజ్ఞోపవీతాన్ని, కొత్త బట్టలని, దర్భలని సమర్పించుకుంది. భాద్రపద మాస బహుళ త్రయోదశి నాడు అనేక రకాల పువ్వులతో శివపూజ చేసింది. అరటిపళ్ళు, కొబ్బరికాయలు నివేదించి చతుర్దశి నాడు కేవలం మంచినీళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ సరిగ్గా ఆ సమయానికి పండిన ధాన్యాలను నివేదనగా సమర్పించింది. శివ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ సర్వవేళలా శివాయత్త చిత్తయ్యి ఉండిపోయింది. ఆ విధముగా నందావ్రతాన్ని ఆచరించి శివాయత్త చిత్తయ్యి నిశ్చల ధ్యాన మగ్నమైన ఉమను చూచి దేవతలంతా ఆశ్చర్యపోయారు. ఆమె దీక్షకు ఆహాకారాలు చేశారు. తక్షణమే బ్రహ్మ విష్ణువులు తమ తమ పరివారాన్ని, ఇతర అర్హ జనాల్ని వెంట పెట్టుకుని కైలాసం చేరారు. రుద్రుని స్తుతించారు. గృహస్థుడిని కమ్మని ప్రార్థించారు. ఎట్టేకేలకు అంగీకరించాడు నిటలాక్షుడు. నిత్యం నేను ఆత్మధ్యానంలో ఉంటాను. నా ధ్యానానికి ఏనాడు ఆటంకం కలిగించకూడదు. ఒకవేళ అలా ఆటంకం కలిగించినట్లయితే ఆమె నాశనం అయిపోతుంది. నేను యోగిని కాబట్టి నాకు యోగిని అయిన వేషమే కావాలి. పెండ్లి చేసుకుంటాను కనుక నేను కాముకుడైనప్పుడు తాను కాముకి కావాలి. నేను యోగంలో ఉండగా ఆమె కూడా యోగాన్నే ఆశ్రమించాలి. నిత్యం నాకు అనుకూలతనే అనుసరించగలిగేదే అయిన అమ్మాయి ఉంటే చూడండి, పెళ్ళాడతాను అన్నాడు రుద్రుడు. అమ్మయ్య అనుకుంది అమరవర్గం. మెల్లమెల్లగా దాక్షాయణి విషయం ఆయన చెవిలో వేశారు. ఆమె శివదీక్షను కూడా వివరించాడు. మందహాసం చేశాడు చంద్రధరుడు. సతీదేవికి శివుడి ప్రత్యక్షమవుట. నందావ్రతం ముగిసిపోయినా శివదర్శనం కాకపోవడంతో ఉమాదేవి మరింత దీక్షగా ప్రయత్నించాలనుకుంది. ఆశ్వీజ శుక్లాష్టమి నాడు ఉపవాసం చేసి శివారాధన నేర్పి ఆ మర్నాడు నవమి నాడు ఉదయం శివధ్యానంలో కూర్చుని ఉండగా ఆమె ముందుగా ప్రత్యక్షమయ్యాడు పశుపతి. పురుషుడు ఎంత అందంగా ఉంటే ఆడవాళ్ల కళ్ళు కట్టడిపోతాయో అంతకు 1000 అందంగా అనిపించాడు ఆయన. సర్వాంగ సౌందర్యం, స్ఫుటికా బదేహం, నేత్రత్రయం, చంద్రజూటం, విశాలవక్షం, నీలగళం, భస్మోద్ధూళితం అయిన ఆయనను చూసి మనుసిగ్గులు ఇబ్బడి ముబ్బడిగా దబ్బున ఆయన చరణాల వ్రాలి తల వాల్చుకొని ఉండిపోయింది ఉమ. ఈవిడి గారి అందానికి ఆయన మరీ ఇదైపోయాడు. అయినా పురుషుడు పురుషోత్తముడు గనుక నిర్వికార ప్రదర్శనతో నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె మరీ ముగ్ధగద. మీకేది అనుగ్రహించాలని తోస్తే అదే అనుగ్రహించండి అన్నది. ఆవిడి చేతే అడిగించుకుందామనుకుంటే కుదరలేదు. పాపం. అయినా అదో తరహా పెట్టునే ప్రదర్శిస్తూ నా భార్యగా అనుగ్రహిస్తున్నానన్నాడు. మహా ఆనందపడింది. ఆ జగదానందకారిణి మన పాణిగ్రహణం మాత్రం నా తండ్రి సమాఖ్యాన యథావిధిగా జరగాలి అన్నది ఆమె. సరే అన్నాడు శివుడు. అనంతరం ఉమా శివుడి వద్ద సెలవు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. శివుడికి సతీ విరహం పుట్టింది. దాని మొదటి లక్షణంగా ఆయనకు తన కైలాసమే దూరం అనిపించింది. అందుకని హిమాలయాల్లోనే ఆగిపోయి ధ్యానంలో పడ్డాడు. ధ్యానం ముగిసింది. దక్షుడు దాక్షాయణే రాలేదు. పెండ్లి విషయము ప్రసంగించలేదు. తనకేమో మనసంతా ఉమానే అయిపోయింది.
వెంటనే బ్రహ్మను తలిచాడు. తక్షణమే సరస్వతీ సహితంగా వచ్చి రుద్రుని మ్రోల నిలిచాడు. బ్రహ్మ శివుడు తన పెళ్లి విషయం కదిపాడు. సిగ్గుపడుతూనే విరించి వినయం ప్రదర్శించాడు. లోపల ఆ ఆనందంతోనే ఈ వివాహం తప్పక జరుగుతుందని చెప్పి దక్షుడితో మాటలాడే నిమిత్తం వెళ్ళాడు. బ్రహ్మ మాటలాడేదేముంటుంది? అదంతా ఒళ్ళక పన్ను గడ మీద వేసిన పనే గదా. బ్రహ్మ దక్షుడికి చెప్పవలసినది చెప్పారు. తిరిగి త్రినేత్రుడి వద్దకు వచ్చాడు. అంతా నిశ్చయం అయిపోయింది. సుముహూర్తానికి తమరు తరలి వస్తే రుద్రుడా ఉమను మీకు కన్యాదానం చేస్తాడు అని విన్నవించుకున్నారు.